రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టూ వీలర్స్ ద్వారా జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో వాటిని తగ్గించేందుకు అన్ని బైకుల్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలని భావిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచే అమల్లోకి తీసుకురావాలనుకుంటుంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. దీంతో టూ వీలర్ ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించిన కేంద్ర ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ లేని ఇల్లు లేదు. వివిధ అవసరాల కోసం బైకులను యూజ్ చేస్తున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాలేజీ స్టూడెంట్స్ నుంచి ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి ప్రొఫెషనల్ రైడర్స్ వరకు ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ వాడుతున్నారు. అయితే రైడర్స్ తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20% ప్రమాదాలు టూ వీలర్ మూలంగానే జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రమాదాల నివారణ కోసం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని టూ వీలర్లకు ABS విధానం తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో జారీ చేయబోతుందని సమాచారం. జనవరి 2026 నుంచి దేశంలో తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాల్లో, అది బైకులు లేదా స్కూటర్లైనా యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ను అందించడం తప్పనిసరి చేయనుంది ప్రభుత్వం. నిజానికి ఇప్పటికీ ABS విధానం ఉన్నప్పటికీ అది కేవలం 150cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న టూ వీలర్లకు మాత్రమే తప్పనిసరి చేశారు. అయితే దీన్ని ఈసారి ఎంట్రీ లెవెల్ మోడల్తో పాటు అన్ని టూ వీలర్లకు వర్తించేలా చేయాలని కేంద్రం భావిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో 75% వాహనాలు ఈ ఎంట్రీ లెవెల్ మోడల్లే. ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా ప్రతి టూ వీలర్స్ లో ఇకపై ABS తప్పనిసరి చేయనున్నారు. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక సేఫ్టీ సిస్టమ్. ఏదైనా టూ వీలర్ ను సడన్ బ్రేక్ వేసినప్పుడు టైర్లు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్ అకస్మాత్తుగా హార్డ్ బ్రేక్ వేసినప్పుడు టైర్లు జారిపోకుండా బైక్ స్టడీగా ఉండటానికి దోహదపడుతుంది. ఒక వాహనం ఎదురుగా వచ్చినప్పుడు లేదా రోడ్డు బాగాలినప్పుడు బైక్ రైడర్స్ తరచుగా సడన్ బ్రేకులు వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో టైర్లు తిరగటం ఆగిపోతే బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ABS పనిచేస్తుంది. ABS టైర్ల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించే కొన్ని సెన్సార్లు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. మీరు బ్రేక్ వేసేటప్పుడు సెన్సార్లు టైర్ వేగాన్ని పర్యవేక్షిస్తాయి. ఒక టైర్ అకస్మాత్తుగా లాక్ అవ్వటం ప్రారంభిస్తే ABS ఆ టైర్ పై బ్రేక్ ఒత్తిడిని కొంతకాలం తగ్గిస్తుంది. టైర్లు జారిపోకుండా ఉండటానికి ఈ ప్రక్రియ ప్రతి సెకనుకు చాలా సార్లు జరుగుతుంది. దీనివల్ల బైక్ స్కిడ్ కాకుండా ఉంటుంది. బ్రేకులు సడన్ గా అప్లై చేసిన రైడర్ కి బైక్ పై ఫుల్ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ టూ వీలర్లకు ABS నిబంధన తప్పనిసరి చేస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలకు ABS ను అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, తద్వారా వాహన ధరలు పెరుగుతాయని తెలుస్తుంది. పెరిగిన భారాన్ని కంపెనీలు వినియోగదారులపైనే వేయటానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ టూ వీలర్ మోడళ్లపై ధరలు 2500 నుంచి 5000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.